ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ వీడియోస్లో ఇలానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫుల్గా రికార్డ్ అయిపోయిందా అంటే ఇలా చూడండి ట్రాఫిక్ రోడ్ పక్కన మనం కొన్ని సందర్భాల్లో వీడియోస్ చేస్తుంటాం యూట్యూబ్ వీడియోస్ అలాంటప్పుడు మనకి ఫుల్గా నాయిస్ అయితే రికార్డ్ అయిపోతుంది అలాంటి నాయిస్ని సింపుల్గా చిటికలోని ఇలా ఎలా తీసేయాలనే దాని గురించి ఈ వీడియో అనమాట అండ్ ముందు చూసుకుంటే చాలా నాయిస్ అయితే ఉంది అండ్ ఇప్పుడు చూసుకుంటే కొంచెం కూడా నాయిస్ లేకుండా క్లియర్గా అయితే ఆడియో అయితే వస్తుంది ఇది ఎలా ఎడిట్ చేశాను ఏంటనేది ఈ వీడియోలో అయితే చెప్తానమాట కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరకు చూడండి క్లిప్ని నేను ప్రాపర్గా ఎలా ఎడిట్ చేశాను ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందాం ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా ఉండే పెద్ద టాస్క్ ఏంటి అంటే మంచి ఆడియోని రికార్డ్ చేయడం మనం ఎంత హై క్వాలిటీ వీడియోని ప్రొడ్యూస్ చేసినా సరే మన ఆడియో కానీ బాగాలేకపోతే కనుక మనం ఎంత మంచి కంటెంట్ చేసినా కానీ అది ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో ఆ వ్యూవర్స్ వరకు మనకి కంటెంట్ అయితే రీచ్ అవ్వదన్నమాట బికాస్ ఆఫ్ ద రీజన్ మన ఆడియో బాగోకపోతే మన వ్యూవర్స్ చివరి వరకు చూడరు చివరి వరకు చూడలేనప్పుడు మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయితే అవ్వదన్నమాట కాబట్టి ఈరోజు ఈ వీడియోలో అసలు మీ వీడియో యొక్క ఆడియోని అసలు అద్భుతంగా అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ లేకుండా ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా మార్చుకోవాలి ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించే క్లియర్గా చెప్తాను కాబట్టి ఈ వీడియోకి నేను 1000 లైక్స్ అయితే టార్గెట్ పెడతాను ఈ 1000 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేసిన వెంటనే ఒక వాయిస్ ఓవర్ ఎలాగ ఇవ్వాలంటే మీరు కంప్లీట్గా ఒక మైక్ యూస్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఎలాగ వెళ్ళాలి లేదా ఒక ఫోన్ యూస్ చేసి మంచిగా వాయిస్ ఓవర్ ఎలాగ ఇవ్వాలి అనే దాని గురించి క్లియర్గా అయితే నేను చెప్తాను అనమాట కాబట్టి 1000 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే వీడియోలో 2 టైప్స్ ఉంటాయి గైస్ ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక మైక్రోఫోన్ ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలాంటి ఒక మైక్రోఫోన్ని కనెక్ట్ చేసుకుని కెమెరాకి ఫోన్కి కనెక్ట్ చేసుకుని మాట్లాడడం ఇలా మాట్లాడేటప్పుడు ఏంటి అంటే మనకి ఆడియో అంతా కూడా మనం ఏదైతే డివైస్తో వీడియో రికార్డ్ చేస్తామో దానికైతే సింక్ అయిపోయి ఆటోమేటిక్గా వీడియో ప్లస్ ఆడియో రెండు మిక్స్ అయిపోయి అయితే మనకి వస్తుందన్నమాట అవుట్పుట్ బట్ కొన్ని సందర్భాల్లో ఏంటంటే చాలా మంది దగ్గర మైక్స్ ఉండవు అనమాట నేను ఈ వీడియో తీయడానికి కూడా రీజన్ అదే మీరు ఇందాక వీడియో క్లిప్లో చూసినట్టయితే నేను డైరెక్ట్గా ఫోన్ని ఇలా దగ్గరగా పెట్టుకొని మాట్లాడుతున్నట్టు ఉంటుందన్నమాట ఎందుకంటే నేను ఆ ఆడియోని ఎటువంటి మైక్ లేకుండా డైరెక్ట్ ఫోన్లోనే రికార్డ్ చేశాను అనమాట ఆ ఫోన్లో రికార్డ్ చేసిన ఆడియోనే ఎన్హాన్స్ చేశాను అది ఎలా చేశాను ఏంటి మీ దగ్గర ఒకవేళ మైక్ లేకపోయినా సరే మీ ఆడియోని అద్భుతంగా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం దానికోసం ఏం లేదు సింపుల్గా మీరు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ మీరు మీ దగ్గర ఎటువంటి మైక్ లేకపోతే కనుక మీ దగ్గర 2 ఫోన్స్ ఉంటాయి ఒక ఫోన్తోనేమో వీడియో తీయండి సపోజ్ ఇదే అనుకోండి ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేటప్పుడు కెమెరా నుంచి తీస్తున్నాను ఇక్కడ నా దగ్గర ఫోన్ ఉంది కాబట్టి ఈ ఫోన్లో నేను ఆడియోని అయితే రికార్డ్ చేస్తాను నా దగ్గర ఉన్న ప్రాసెస్ అయితే ఇదనమాట ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర లేదు అనుకుంటే కనుక ఒకటే ఫోన్ ఉంటే కనుక ఆ ఒక్క ఫోన్తోనే వీడియోని అయితే రికార్డ్ చేయండి కాకపోతే మీరు ఫోన్ ఏదైతే ఉంటుందో అది మీకు కొంచెం దగ్గరగా ఉండాలి ఎందుకంటే అట్లీస్ట్ ఎంత దగ్గరగా ఉండాలి అప్పుడు మాత్రం ఈ వీడియో ఆడియో అనేది బాగా రికార్డ్ అవుతుంది ఎందుకంటే ఎంత దగ్గరగా ఉంటే మన ఆడియో అనేది అంత మన వోకల్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా రికార్డ్ అవుతాయి కాబట్టి లేదు అనుకుంటే ఏదైనా ఒక చిన్న మైక్రోఫోన్ యూజ్ చేసినా సరే సమ్ టైమ్స్ మనకి నాయిస్ రికార్డ్ అవుతుంది కాబట్టి దాన్ని కూడా ఎలా రెడ్యూస్ చేసుకోవచ్చో చెప్తాను దానికోసం సింపుల్గా మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్లో అయితే మీకు డైరెక్ట్గా మీ ఫోన్లోనే ఆడియో క్లిప్ ఉంటుంది కాబట్టి సింపుల్గా ఆడియో క్లిప్ని ఎన్హాన్స్ చేసుకుని మీ వీడియో ఏదైతే ఉంటుందో దానికి దీన్ని మ్యాచ్ చేస్తే సరిపోతుంది అలా కాకుండా మీరు వీడియోనే డైరెక్ట్గా రికార్డ్ చేసి ఆడియో కూడా అందులోనే ఉందన్న పక్షంలో మీరు ఏం చేయాలంటే ఏదైతే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఉంటుంది మనకి ఏదైతే మన క్రోమ్ బ్రౌజర్ ఉంటుందో ఆ క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి ఆ క్రోమ్ బ్రౌజర్లో ఏం చేయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ వీడియో టు ఆడియో కన్వర్టర్ అని చెప్పేసి మీరు గూగుల్లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది మీకు చాలా కన్వర్టర్స్ ఉంటాయి ఈ కన్వర్టర్స్లో ఏదైనా సరే మీరు యూస్ చేయొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ క్లౌడ్ కన్వర్టర్ ఉంది దీంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఒక ఎంటైర్ వీడియోని ఎడిట్ చేసేయండి కంప్లీట్గా వీడియో అంతా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసేయండి అప్పుడు విన్నప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అయితే వినిపిస్తుంది దీంట్లో చాలా నాయిస్ ఉంది అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎక్స్పోర్ట్ చేసిన వీడియో ఉంటుంది కదా దాని యొక్క అవుట్పుట్ ఏదైతే ఉంటుందో ఆ వీడియోని తీసుకొచ్చి ఇక్కడ సెలెక్ట్ ఫైల్ ద్వారా చూస్ ఫైల్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఈ ఫైల్ని ఇక్కడ అప్లోడ్ చేసి దాని ఆడియో ఫైల్ని కన్వర్ట్ చేసి ఆ ఫైల్ని అయితే పక్కన పెట్టుకోండి నా దగ్గర ఆల్రెడీ ఫైల్ ఉంది కాబట్టి అది మీకు చూపించట్లేదు దీని మీద ఏదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి నేను దాని గురించి క్లియర్గా చెప్తాను ఓకేనా అండ్ ఇక్కడ నా దగ్గర ఉన్న ఆడియో ఫైల్ని ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి దానికోసం సింపుల్గా మీరు ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే క్రోమ్ బ్రౌజర్లో నేను ఇక్కడ అడాప్ పాడ్కాస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేశాను దానికోసం మీరు సింపుల్గా ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి అడాప్ పాడ్కాస్ట్ అని సెర్చ్ చేస్తే కనుక మనకి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట ఫస్ట్ వెబ్సైట్ దీని మీద క్లిక్ చేసుకుంటే మీకు లాగిన్ అవ్వమని అడుగుతుంది నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ సైడ్లో నాకు నా ప్రొఫైల్ అయితే చూపిస్తుంది వాళ్ళు మీకు లేదంటే కనుక సైన్ ఇన్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుని సింపుల్గా సైన్ ఇన్ అయిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ ఏజ్ ఏదైతే ఉంటుందో ఆ ఏజ్ అయితే ఇస్తే సరిపోతుంది అనమాట డైరెక్ట్గా మీకు లాగిన్ అయితే అయిపోతుంది యూజర్ నేమ్ అడిగితే నేమ్ అది ఇచ్చేస్తే సరిపోతుంది అండ్ ఇక్కడ నేను ఆల్రెడీ చేసేసుకున్నాను కాబట్టి డైరెక్ట్ నాకు వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్హాన్స్ స్పీచ్ అని చెప్పేసి ఉందన్నమాట ఈ ఎన్హాన్స్ స్పీచ్ అనేది ఏంటి అంటే మన ఆడియో ఏదైతే ఉంటుందో ఆ ఆడియోలో వెనకాల వచ్చే సౌండ్స్ అయితే ఉంటాయి కదా గోలా ట్రాఫిక్ సౌండ్స్ అయితే ఉంటాయి అవన్నీ కట్ డౌన్ చేసేస్తాయి అనమాట ఇక్కడ గో టు ఎన్హాన్స్ స్పీచ్ అనే దాన్ని క్లిక్ చేస్తాను ఇక్కడ
ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ ఫైల్ చూస్ చేసుకోమంటుంది. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసుకుని నేను చూస్ ఫైల్స్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే నేను రికార్డ్ చేసిన ఫైల్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ ఫైల్లోకి అయితే వచ్చాను. ఇక్కడ చూడండి వాయిస్ క్లిప్ అని ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ క్లిక్ చేసిన వెంటనే నాకు ఇక్కడ లోడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా మీరు ఎంతసేపు వీడియోని రికార్డ్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకుని దాని ఆడియో క్లిప్ అయితే అప్లోడ్ అండ్ ఎన్హాన్స్ అవ్వడానికి టైం పడుతుంది. నేను అరౌండ్ ఒక 1 minute 30 seconds అలా ఉండే వీడియోని అయితే నేను ఇక్కడ ఎన్హాన్స్ చేస్తున్నాను కాబట్టి నాకు అట్లీస్ట్ ఇది ఒక 2 to 3 minutes అయితే తీసుకుంటుంది. నాకు ఇక్కడ అయితే వచ్చింది. ఇక్కడ ఇలా లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఒక ప్లే బటన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఓకే ఇక్కడ మీకు ఎన్హాన్స్ ఇది ఎన్హాన్స్ చేయబడిన ఆడియో క్లిప్ అనమాట. దీన్ని నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ గా డౌన్లోడ్ చేస్తాను. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ కింద సేవ్ అనే బటన్ వస్తుంది. అండ్ ఇది ఐఫోన్ లో కాబట్టి ఎలా వస్తుంది, మీకు డైరెక్ట్ డౌన్లోడ్ అయిపోయిన వాళ్ళు డౌన్లోడ్ అయిపోతుంది. సేవ్ క్లిక్ చేసుకున్న తర్వాత నాకు ఫైల్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని నేను ఏం చేయాలంటే, మీలో చాలా మంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ వాడతారు కదా. నేను వచ్చేటప్పటికి ఏంటంటే మొబైల్లో చూపిస్తాను కాబట్టి విఎన్లో చేసి చూపిస్తాను. ఇక్కడ విఎన్ అనే అప్లికేషన్ ఉంటుంది, అది ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకుని ఏదైతే నేను చెప్పాను కదా మీకు, వీడియో ఫైల్ సపరేట్గా ఆడియో ఫైల్ సపరేట్గా రికార్డ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆ రెండింటిని మెర్జ్ చేయాలి. నేను ఏం చేస్తానంటే దానికోసం న్యూ ప్రాజెక్ట్ తీసుకుని ఇందులో ఏదైతే నేను ముందు సేవ్ చేసుకున్న ఫైల్ ఉంది కదా, నా ఏదైతే ఆడియో క్లిప్ కాకుండా వీడియో క్లిప్ ఫైల్ ఉంది కదా, దాన్ని అయితే ఇక్కడ నేను ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకుంటే డైరెక్ట్గా నాకు ఫైల్ ఇక్కడ వచ్చింది. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే కంప్లీట్లీ ఫుల్లీ నాయిస్తో ఉంది. ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసేటప్పుడు ఇదంతా కూడా కంప్లీట్గా నాయిస్తో ఉంది అనమాట. దీన్ని ఇప్పుడు నేను ఏం చేయాలంటే నాయిస్ లేని క్లిప్ ఉంది కదా నా దగ్గర, నాయిస్ రిమూవ్ చేసిన క్లిప్కి మ్యాచ్ చేయాలి. కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే మ్యూజిక్ మీద యాడ్ చేసుకుని ఈ మ్యూజిక్లోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే క్లిప్ ఉందో ఆ క్లిప్ నేను యాడ్ చేయాలి. కాబట్టి ఇక్కడ 3 dots మీద క్లిక్ చేసుకుని ఫైల్లోంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి వాయిస్ ఎన్హాన్స్ క్లిప్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫైల్ అయితే నాకు ఇక్కడికి వచ్చేసింది, ఆడియో ఫైల్. దీన్ని అయితే క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుని ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇప్పుడు నేను మ్యాచ్ చేస్తాను అనమాట. ఓకే, అండ్ ఇక్కడ నేను ఇప్పుడు దీన్ని ఇక్కడ యూజ్ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసుకుని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే కట్ చేసేస్తాను. నేను ఇక్కడ వరకు కట్ చేసేసుకుని టిక్ మార్క్ చేసుకుంటే నాకు ఈ ఫైల్ అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఆడియో క్లిప్ని నేను మ్యాచ్ చేయాలి. మీరు పీసీలో సాఫ్ట్వేర్ వాడితే కనుక ఈజీగా మ్యాచ్ అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇలాంటి ఫోన్లో అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఇక్కడ వేవ్స్ చూసుకోవాలి. వేవ్స్ చూసుకుని అయితే చేయాల్సి ఉంటుంది. నేను వేవ్స్ చూసుకునే చేస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ దీన్ని మ్యాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 2 క్లిప్స్ కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేంత వరకు చూడండి. ఇక్కడ నేను మ్యాచ్ చేశాను. ఇప్పుడు దీన్ని ఆడియో క్లిప్ ఏదైతే ఒరిజినల్ వీడియో క్లిప్ ఉన్న ఆడియో ఉంటుందో దాన్ని అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసి ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి. ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ వీడియోస్ లో ఇలానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫుల్ గా రికార్డ్ అయిపోయిందా? ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ వీడియోస్ లో ఇలానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫుల్ గా రికార్డ్ అయిపోయిందా అంటే, అండ్ ఇది వచ్చేటప్పటికి ఏంటంటే మనకి నాయిస్ ని రిమూవ్ చేసిన క్లిప్ అనమాట. ఇప్పుడు చూసింది. ఇప్పుడు ఒకసారి ఈ వీడియో క్లిప్ ని ప్లే చేస్తున్నాను చూడండి. ఎప్పుడైనా మీరు వీడియోస్ చేసేటప్పుడు మీ వీడియోస్ లో ఇలానే బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫుల్ గా రికార్డ్ అయిపోయిందా అంటే, ఇలా చూడండి ట్రాఫిక్ రోడ్ పక్కన మనం కొన్ని సందర్భాల్లో వీడియోస్ చేస్తుంటాం, యూట్యూబ్ వీడియోస్. అలాంటప్పుడు మనకి ఫుల్ గా నాయిస్ అయితే రికార్డ్ అయిపోతుంది. అలాంటి నాయిస్ ని సింపుల్ గా చిటికలోనే ఎలా తీసేయాలంటారు. ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఏదైతే ఆడియో క్లిప్ నాయిస్ ని రిమూవ్ చేయకముందు ఇది ఆడియో వీడియో అనమాట. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఈ రకంగా ఏంటి అంటే మీరు మీ వీడియోలో ఉండే నాయిస్ని అయితే రిమూవ్ చేయొచ్చు, ఆడియోలో ఉండే నాయిస్ని. దీని ద్వారా మీరు ఇలా రిమూవ్ చేసి మంచి ఆడియోని ప్రొడ్యూస్ చేయడం ద్వారా మీ వ్యూవర్స్ అయితే ఎంగేజ్ అయ్యి ఉండొచ్చు, మీ కంటెంట్ని మంచిగా అయితే ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. చాలా మంది 90% క్రియేటర్స్ ఎవరు కూడా రోడ్ల మీదకి వెళ్ళి వీడియోలు చేయరు. 90% క్లోజ్డ్ స్పేస్లోనే చేస్తారు. కాబట్టి ఆడియో అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది యూస్ చేసుకుని మీ ఛానల్ని కూడా మీరు గ్రో చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ చెప్పాను కదా, ఈ వీడియోకి 1000 likes కంప్లీట్ అయిన వెంటనే వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలని దాని గురించి క్లియర్గా చెప్తాను అనమాట. కాబట్టి కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. దీని మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాని మీద నేను క్లియర్ చేస్తూ మళ్ళీ చిన్న షార్ట్ వీడియోస్ కానీ లేదా మీకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ.